హాయ్ అండి. వెల్కమ్ టు బ్యాలెన్స్ ఐకానిక్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పల్లీ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో కూరలు ఏమి లేనప్పుడు ఇలా పల్లీ పచ్చడి చేసుకోండి. అన్నము టిఫిన్స్ రెండింటిలోకి బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వేడవనివ్వండి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు వరకు పల్లీల్ని వేసుకుని సిమ్ ఫ్లేమ్లో కలుపుకుంటూ పల్లీలను దోరగా వేయించుకోండి. పల్లీలను సిమ్ ఫ్లేమ్లోని కలుపుకుంటూ గింజ లోపలి వరకు చక్కగా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా పల్లీలు సగం పైన వేగాక ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక 4-5 ఎండుమిరపకాయలను ఈ విధంగా తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఎండుమిరపకాయలను ఈ విధంగా తుంచుకొని వేసుకుని వేయించుకుంటే ఎండుమిరపకాయలు లోపలి వరకు చక్కగా వేగి చాలా బాగుంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పల్లీలు, ఎండుమిర్చి ఈ విధంగా చక్కగా వేగాలి. చూడండి, ఇవి ఇక్కడ మనకి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు దించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండుని కడిగి వేసుకోండి. ముందు వీటన్నింటినీ కాస్త మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కాస్త పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత పల్స్ మోడ్లో వీటిని కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మనము ఆనియన్ యాడ్ చేసాం కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీ అవసరాన్ని బట్టి నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా దీనికి పోపు కూడా అవసరం లేదండి. ఇలాగే డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. అన్నం టిఫిన్స్ రెండింటిలోకి బాగుంటుంది. అంతే, పల్లీ చట్నీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.